హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి, అంటే ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కు ఏ అకౌంట్కైనా కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంపిన్ ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ పే అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మనీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. సెండ్ మనీ మీద క్లిక్ చేయాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు అప్లికేషన్ అనేది వేరే రకంగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి అప్డేట్ వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఈ యొక్క ఆప్షన్స్ అనేది చేంజ్ అయ్యాయి అనమాట. ఎందుకోసం అని చెప్పేసి కొంతమంది తెలియని వారి కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. తెలిసిన వారైతే స్కిప్ చేసేసి వేరే వీడియో చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని అకౌంట్స్ యాడ్ చేసి పెట్టా కాబట్టి ఇక్కడ 3 అకౌంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఈ యొక్క 3 అకౌంట్స్కు డైరెక్ట్గా మనం ఏ అకౌంట్ అయినా కూడా ఇలా క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ అకౌంట్కి అనేది మనము ఇక్కడ పే మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇలా మనం ఎంటర్ చేసేసి డైరెక్ట్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. కానీ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే గిన సింపుల్గా మనం బ్యాక్ వచ్చేసి కొత్తగా అకౌంట్ అంటే ఎవరికైనా కూడా కొత్త పర్సన్కు మనం అమౌంట్ సెండ్ చేయాలి డైరెక్ట్గా అనుకున్నప్పుడు వారి యొక్క అకౌంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా యాడ్ పేయి అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ప్లస్ యాడ్ పేయి అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ పేయి అదర్ బ్యాంక్ పేయి అని చెప్పేసి వస్తుంది. మొబైల్ నెంబర్ కానీ లేదంటే కానీ ఓన్లీ సిర్ఫ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసినామంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అవసరం ఉండదు. ఓన్లీ వారి యొక్క అకౌంట్ నెంబర్ ఇచ్చి ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వారి డేటా అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అదర్ బ్యాంక్ పేయి అనుకోండి, అంటే ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ ఇంకా ఏమైనా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ అయినా కూడా వేరే బ్యాంక్ అకౌంట్స్ అయితే సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి పేయి నేమ్ ఇవ్వాలి, వారి యొక్క నిక్ నేమ్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అంటే సేమ్ అకౌంట్ నెంబర్ సేమ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ రెండు ఒకటే అనమాట. పైన మనం ఏది ఇస్తామో సేమ్ కింద కూడా కన్ఫర్మ్ అకౌంట్ మీద సేమ్ అది ఇవ్వాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి యాడ్ పేయి మీద క్లిక్ చేయాలి. యాడ్ పేయి మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క యాక్సిస్ బ్యాంకుకు లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఇందులో మనం ఎంటర్ చేసినట్లయితే ఆ అకౌంట్ అనేది మనకు ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. ఇలా అకౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఇక్కడ నుంచి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క అకౌంట్ ఇప్పుడు యాడ్ అయింది అనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సింపుల్గా పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అమౌంట్ అనేది వేయాలన్నమాట. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ వేయాలనుకుంటారో అంత అమౌంట్ అనేది ఇక్కడ వేయాలి. ఇక్కడ నేను 100 రూపీస్ నేను వీడియో పర్పస్ మీద చేస్తున్నా కాబట్టి నేను 100 రూపీస్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత రిమార్క్లో మీరు ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ అదర్స్ మీకు ఈ మీ యొక్క ఆప్షన్ అనమాట. మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఏం లేదు. సింపుల్గా డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాంట్ పే, స్టాండర్డ్ పే, పే లేటర్, ఎన్ఈఎఫ్టీ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్స్టాంట్ పే అంటే మీకు 5 రూపీస్ సంథింగ్ అమౌంట్ అనేది ఛార్జెస్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రా కట్ అవుతుంది. కానీ ఇమ్మీడియట్గా వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. స్టాండర్డ్ పే ఎన్ఈఎఫ్టీ అనమాట. దీనికైనా మనం క్లిక్ చేసుకున్నట్లయితే మీకు 1 to 2 hours 3 hours టైం పడుతుంది. దీనికి ఎటువంటి ఛార్జెస్ పడవు అనమాట. అంటే ఫ్రీగా మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు స్టాండర్డ్గా మీకు అమౌంట్ ఎటువంటి ఛార్జెస్ పడకూడదు అనుకుంటే స్టాండర్డ్ పే ఎన్ఈఎఫ్టీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా 5 రూపీస్ పోయినా పర్వాలేదు, నాకు ఎమర్జెన్సీగా వేరే అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే గిన ఇన్స్టాంట్ పే ఐఎంపిఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసి సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. ఇది సెండ్ ఫ్రమ్ మన యొక్క అకౌంట్లో నుంచి ఈ అకౌంట్లోకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎంపిన్ ఉంది కదా, ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఎంపిన్ 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంపిన్ ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చినట్లయితే మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి పేమెంట్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. అంటే
సింపుల్గా అక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోయింది. ఎందుకంటే మనము దీనికి ₹5 ఛార్జెస్ కూడా కట్ అవుతాయి కాబట్టి ఇమీడియట్గా వెళ్ళిపోయింది అనమాట. అదే కానీ ఎన్ఈఎఫ్టీ కింద మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం టైం పడుతుంది, 1 అవర్ 2 అవర్స్ అట్లా టైం పడుతుంది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా అంటే మీ యొక్క అకౌంట్ నుంచి వేరే అకౌంట్కు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.